In this we are going to discuss remaining parts topic regarding methods for study of microbes. Okay, in this the part is that one is the complex media. Okay, in complex media all medias will be used for identification of growth and development of the bacteria by providing special nutrients. Okay, కొన్ని రకమైనటువంటి స్పెషల్ న్యూట్రియంట్స్ని బ్యాక్టీరియాకి ప్రొవైడ్ చేస్తూ బ్యాక్టీరియా యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏంటి, ఆ యొక్క బ్యాక్టీరియా ఎప్పుడు టాక్సిన్స్ రిలీజ్ అవుతుంది, దాని యొక్క సైజ్ నెంబర్ ఏంటి అనే దాని గురించి వీఆర్ కంప్లీట్ స్టడీ. ఓకే, ఇన్ దిస్ నెక్స్ట్ వన్ ఈస్ ద సింథటిక్ మీడియా. Okay, in synthetic media what is there, why we have to use this synthetic media means here the synthetic media is prepared from the chemical substances. Okay, కొన్ని రకాల కెమికల్స్ని కూడా యూస్ చేసి ఈ యొక్క సింథటిక్ మీడియాని ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ వై వాట్ ఈస్ ద యూస్ ఫర్ ద కెమికల్ సబ్స్టాన్స్ మీన్స్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బ్యాక్టీరియా. ఓకే, different types of bacteria is there, different qualities is there. Okay, some aerobic bacteria is there, some anaerobic bacteria is there. Okay, some gram positive, gram negative, like that different types of bacteria is there. No, okay, all bacteria not growth in equal environment. No, okay, that's why we should use the different types of medias for identification of bacteria. Okay, in a chemical substance lo a మీడియాని యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పెప్టాన్ కాంప్లెక్స్ మీడియాని యూస్ చేస్తాం. ఓకే, సింపుల్ పెప్టాన్ కాంప్లెక్స్ మీడియాని యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ ద enriched media. Okay, in enriched media what we have to do means here in enriched media we are using the some substance like blood. Okay, blood or egg or some serum. ఓకే, ఈ యొక్క ఎన్రిచ్డ్ మీడియాలో వీ షుడ్ యూస్ ద సమ్ శాంపుల్స్ లైక్ బ్లడ్ ఆర్ ఎగ్ యోక్, నెక్స్ట్ సీరం. ఓకే, ఈ సబ్స్టాన్స్ని మనం ప్రొవైడ్ చేయడం వల్ల బ్యాక్టీరియా యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంది, హౌ మెనీ డేస్ ద బ్యాక్టీరియా విల్ బి గ్రోయింగ్. ఓకే, వాట్ ఈస్ ద టాక్సికల్ ఆర్ ప్రోగ్నోసిస్ ఆర్ వాట్ ఈస్ ద డిసీజ్ కాజ్, లైక్ దట్ వీ షుడ్ ఐడెంటిఫైడ్ ఇమ్మీడియట్లీ. Okay, in this for example we are using the blood agar media. Okay, by using serum or the blood, no, in this we are using the one of blood agar media or chocolate agar media. Okay, chocolate agar media or blood agar media we are using under the enriched media. Okay na, next one is the selective media. ఓకే, సెలెక్టివ్ మీడియా అనేది యూజ్ చేస్తాం. ఈ సెలెక్టివ్ మీడియాలో ఏముంటుంది మరి, సెలెక్టివ్ మీడియా ఆల్సో కాల్డ్ యాజ్ ద లిక్విడ్ మీడియా. సమ్ ఆఫ్ ద లిక్విడ్స్, కొన్ని లిక్విడ్స్ మనం ఫ్లూయిడ్స్ని యూజ్ చేసి బ్యాక్టీరియా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంది. ఇన్ దిస్ బై యూజింగ్ దిస్ లిక్విడ్ మీడియా 50 వాంటెడ్ బ్యాక్టీరియా ఓన్లీ డెవలప్ దాన్ ద అన్వాంటెడ్ బ్యాక్టీరియా. మనకి ఏదైతే అవసరం ఉందో, ఓకే, వాంటెడ్ బ్యాక్టీరియా ఓన్లీ డెవలప్డ్. Okay, unwanted bacteria is will not developed by using this selective media. Okay, selection, no, okay, what we want, okay, that only growth. మనం కావాలనుకున్నదే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్యాక్టీరియా మాత్రమే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అవుతుంది అనమాట. వై, బికాస్ వీఆర్ ప్రొవైడింగ్ సమ్ సబ్స్టాన్స్ ఫర్ ద ఓన్లీ సెలెక్షన్ ఆఫ్ బ్యాక్టీరియాస్. Okay, which bacteria is selected for growth and development, that bacteria only growing up by providing some special substances or some special nutrients. Okay, next one is the indicator media. Okay, in indicator media we are using the some substance for changes of color. ఓకే, మనం ప్రొవైడ్ చేసినాక సబ్స్టాన్స్ యొక్క వాట్ ఈస్ దట్ న్యూట్రియంట్స్, స్పెషల్ న్యూట్రియంట్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఓకే, ఆఫ్టర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ద బ్యాక్టీరియా విల్ బి కలర్ చేంజ్. ఓకే, ఆఫ్టర్ మెచ్యూరిటీ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ కంప్లీట్ growth and development of the bacteria will change that media color. ఓకే, మనం యూస్ చేసినటువంటి మీడియాస్ కొన్ని కలర్స్ ఉంటాయి అన్నమాట. బ్యాక్టీరియా మరి ఎన్ని రోజులకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అవుతుంది, అది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయ్యింది అనేది మనకు చెప్తుందా, చెప్పదు. హౌ వి విల్ ఐడెంటిఫైడ్ త్రూ ద సమ్ కలర్ చేంజెస్ ఆఫ్ మీడియా.
ఓకే, మీడియాలో కలర్ చేంజ్ అయ్యింది అని అంటే బ్యాక్టీరియా అనేది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయ్యింది అని అర్థం అనమాట. ఓకే, ఫర్ నోయింగ్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్టేజెస్, ఓకే, వీఆర్ యూజింగ్ దిస్ ఇండికేటర్ మీడియా. ఇండికేషన్ సిగ్నల్ అనమాట. ఓకేనా, ఒక గుర్తు లాంటిది, ఒక చిహ్నం లాంటిది. ఓకే, బ్యాక్టీరియా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయ్యింది అని తెలుసుకోవడానికి ఇండికేటర్ మీడియా అనేది యూజ్ చేస్తాం. ఈ ఇండికేటర్ మీడియాలో ఏం తెలుస్తుంది అని అంటే కలర్ చేంజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈస్ ద ఇన్ దిస్ కలర్ చేంజ్ వాట్ టైప్ ఆఫ్ వీఆర్ యూజింగ్ మీన్స్ ఫర్ బ్యాక్టీరియల్ గ్రోత్ వీఆర్ యూజింగ్. నెక్స్ట్ వన్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్ మీడియా. ఓకే, ట్రాన్స్పోర్ట్ మీడియా, what is the use this transport media? Okay, in a hospital sectors different types of wards is there, no? Okay, surgical ward, medical ward, operation theater, or some type of gynecological ward or children ward. Okay, like that different departments is there, different wards is there, no? Okay, all patients not suffering with the same diseases, no? అందరూ ఒకే రకమైనటువంటి డిసీజ్తో సఫర్ అవ్వరు కదా. ఒక హాస్పిటల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ విల్ బి దేర్. Okay, all patients are testing under the laboratory only. Okay, then the person should be transporting from the patient to lab. పేషెంట్ దగ్గర ఉన్నటువంటి వార్డు నుంచి ఆ శాంపుల్ని ల్యాబ్లోకి ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అంటే దెన్ వీ షుడ్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మీడియా. Okay, in this transport media we are using for a transportation of bacteria if they did not survive time of transportation. స్పెసిమెన్ కలెక్ట్ చేసినాం, ఆ స్పెసిమెన్ కలెక్ట్ చేసినప్పుడు బ్యాక్టీరియా అనేది ఒకవేళ సర్వైవ్లో లేకపోతే ఓకే దెన్ వీ షుడ్ యూజ్ దిస్ ట్రాన్స్పోర్ట్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది మరి ఈ మీడియాకి ఏం మీడియా యూజ్ చేయాలి అని అంటే స్టార్టర్డ్ మీడియా ఫర్ ట్రాన్స్పోర్టింగ్ గోనోకోకై, స్ట్రెప్టోకోకై, స్టాఫిలోకోకై ఇలా నేమ్స్ ఉన్నాయి కదా బ్యాక్టీరియాస్కి. ఒకవేళ గోనోకోకై బ్యాక్టీరియా అనుకోండి, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి దిస్ మీడియా వీఆర్ యూజింగ్. ఓకే, వాట్ ఈస్ దట్ మీడియా? స్టార్టర్స్ మీడియా ఫర్ ట్రాన్స్పోర్టింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద anaerobic media. Okay, in anaerobic media what we are doing, what is the use of this anaerobic media? In anaerobic media for use to the growth of anaerobic bacteria. Anaerobic bacteria means absence of bacteria, that oxygen. Okay, when the bacteria is there, the bacteria will be survive in the absence of oxygen also. Okay, that time which type of media we are using means anaerobic media we are using. What is that? For example means Robert's cooked meat medium. Okay, Robertson cooked meat medium we are using for specially anaerobic bacteria. Okay, next one is the differential bacteria. Okay, in differential bacteria what we are doing means to bring out the different characteristics of bacteria. Okay, రకరకాల బ్యాక్టీరియాలు రకరకాల లక్షణాలతో ఉంటాయి. ఓకేనా, ఆ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ క్యారెక్టరిస్టిక్స్ షుడ్ బి ఐడెంటిఫైడ్. ఓకే, బ్యాక్టీరియా యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి, దాని యొక్క సైజ్ ఎలా ఉంది, లేదంటే దాని యొక్క షేప్ ఎలా ఉంది, ఓకే, దాని యొక్క వెయిట్ ఎంత ఉంది, రిగార్డింగ్ దేర్ characteristics of the bacteria. For identification that we should use this differential media. Okay, in for example what is that media means? McConkey's medium. Okay, McConkey's medium we are using for different types of bacterial characteristics. ఓకే, రకరకాల బ్యాక్టీరియాల యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అని ఐడెంటిఫికేషన్ చేయడానికి వి షుడ్ యూజ్ ద డిఫరెన్షియల్ మీడియా. ఓకే, నేమ్ ఇట్ సెల్ఫ్ చూడండి. ఓకే, నేమ్లోనే కాంప్లెక్స్ అంటే ఒకటి కంటే అంతకంటే ఎక్కువ. ఓకే, సింపుల్ మీడియా యూజ్ చేయము. సింపుల్ మీడియా కాకుండా రిమైనింగ్ మీడియాస్ అన్నీ కాంప్లెక్స్ మీడియా కిందకి వస్తాయి. ఓకే, ఇందులో సింథటిక్ మీడియా ఉంది, ఎన్రిచ్డ్ మీడియా ఉంది, సెలెక్టివ్ మీడియా సెలెక్టెడ్ చేసి ఆ బ్యాక్టీరియా మాత్రమే గ్రోత్ అవ్వడానికి. ఓకే, ఇండికేటర్ అంటే ఆ గ్రోత్ అయింది అని చెప్పి ఇండికేషన్ అనమాట, కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ బ్యాక్టీరియా ట్రాన్స్పోర్ట్ మీడియా యూజ్ చేస్తాం. నెక్స్ట్ అనెరోబిక్ మీడియా, ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్.
ఆక్సిజన్ లేకున్నా బ్యాక్టీరియల్ సర్వైవ్ అయ్యేటటువంటి బ్యాక్టీరియాస్ కోసం యూజ్ చేసేటటువంటి మీడియా ఎనరోబిక్ మీడియా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, దట్ ఈస్ ద culture methods. Okay, what are the culture methods is there means in this culture methods for isolate bacteria. Okay, we are isolate the bacteria pure from form sufficient growth for the preparing antigens. Okay, antigens ni prepare cheyadaniki మనం కొన్ని బ్యాక్టీరియాస్ని ఐసోలేట్ చేస్తాం. ఓకే, బ్యాక్టీరియాలో యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉంది, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంది. ఓకే, యూస్ఫుల్ బ్యాక్టీరియా ద్వారా మనము కొన్ని యాంటీజెన్స్ని గ్రోత్ ప్రిపేర్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ వన్ మెయిన్ స్టాక్ కల్చర్. ఓకే, ఈ స్టాక్ కల్చర్ యూస్ చేసి ఈ యొక్క బ్యాక్టీరియాస్ని యాంటీజెన్స్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇన్ దిస్ ద types of culture methods. Okay, what are the types is there means different types is there. First one is the streak culture, carpet culture, next one is the stroke culture, next one is the stab culture, next one is the pour plate culture, next one is the anaerobic methods of culturing bacteria. Okay, this type of cultures will be there. Okay, in this culture streak culture. Okay, what is the use for streak culture? Okay, in this the streak culture isolation of bacteria in pure culture. Okay, in this what we are doing means for isolation of bacteria from the pure culture. Okay, that's why we are using this streak culture, especially clinical specimens. Okay, clinically the person is suffering with some of the diseases. In clinically we are collecting some specimens. Okay, from that specimens we are isolate the bacteria by using this streak culture. Okay, next one is the lawn culture. Okay, in lawn culture we are using the uniform growth of the bacteria. Okay, complete uniform growth of the bacteria is identified. Especially we are using this lawn culture for preparing vaccine or antigens. ఇప్పుడు ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో వ్యాక్సిన్స్ ఇస్తాం అంటాం, అవునా? వ్యాక్సిన్స్ అంటే ఏంటి? ద వ్యాక్సిన్స్ ఆర్ సమ్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, దే ఆర్ ఇన్యాక్టివేటెడ్. ఓకే, బ్యాక్టీరియా బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు, కానీ ఆ బ్యాక్టీరియా మనకి ఎలాంటి హార్మ్ని కలగచేయదు. Okay, small amount of antigens should be injected into the human body. Okay, the human body will be improve their antibodies for fight against that antigens. Okay, now that's why we are using this lawn culture. Okay, vaccines ni konni rakala antigens ni prepare cheyadaniki ee yokka lawn culture anedi use chestaru. Okay, next one is the stroke culture. ఈ స్ట్రోక్ కల్చర్ ఏంటి అని అంటే ఫర్ ఇట్ విత్ ద స్ట్రోక్ కల్చర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద డయాగ్నోస్టిక్స్ టెస్ట్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ ఇస్ దేర్ ఇన్ ద హాస్పిటల్. ఓకే, ఏ పేషెంట్ బాడీలో ఎలాంటి వైరస్ ఉంది లేదా ఎలాంటి బ్యాక్టీరియా ఉంది అనేది మనం ఎలా డయాగ్నోస్ చేస్తామని అంటే బై యూజింగ్ దిస్ స్ట్రోక్ కల్చర్. ఓకే, ఈ యొక్క స్ట్రోక్ కల్చర్ యూజ్ చేసి వీఆర్ ఐడెంటిఫికేషన్ అండ్ దిస్ స్టాబ్ కల్చర్. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాబ్ కల్చర్ మీన్స్ ఫర్ స్టడీ ఆఫ్ ఆక్సిజన్ ఆఫ్ బ్యాక్టీరియా. ఓకే, ఒక బ్యాక్టీరియా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే హౌ మచ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, రిగార్డింగ్ దట్ స్టడీ వీఆర్ యూజింగ్ దిస్ స్టాబ్ కల్చర్. Okay, next one is the pure plate culture. Okay, in pure plate culture we are identification of bacteria which is there or what is the toxicity of bacteria in the urine. Okay, next one is the sweep culture. Okay, in sweep culture we are using the bacteria for incubation count. ఓకే, ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత ఉంది అనే దాని గురించి కౌంట్ చేయడానికి వీ షుడ్ యూజ్ ద స్వీప్ కల్చర్. నెక్స్ట్ వన్ ఈజ్ ద లిక్విడ్ కల్చర్. ఓకే, ఇన్ లిక్విడ్ కల్చర్ ఎస్పెషల్లీ వీఆర్ యూజింగ్ ద బ్లడ్ కల్చర్. ఓకే, బై యూజింగ్ సమ్ బ్లడ్ శాంపుల్స్ ఫర్ ఇంప్రూవింగ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద టాక్సిన్స్ వీఆర్ యూజింగ్ ద దిస్ లిక్విడ్ కల్చర్.